సమ్మేళనం అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చీకటి కమ్మిన వాడల సూర్యుడు వై ఉదయించి అంటరాని బ్రతుకులకు పై రతనరాజు గారు కూడా ఈ సన్మానంలో పాల్గొంది. ధన్యవాదాలు. ఈ దళిత జాతిని మరి ముక్కలుగా చేసి దాన్ని జాతిని విచ్ఛిన్నం చేయటం ద్వారా ఒకరికొకరు ఐక్యత లేకుండా ఉండటం ద్వారా దాన్ని సాధించవచ్చు అనేటటువంటి ఒక తెర వెనక కుట్ర జరుగుతుందని చెప్పి మనం గ్రహించాలి. అందుచేతనే ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారు, ఎవరో వచ్చి మనకు సాయం చేస్తారు అనేటటువంటి ఆలోచన లేకోకుండా రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనందరం కూడా ఐక్యత కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎస్సీల్లో ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ కొంతమంది దీనిని మీకు మీరే వ్యతిరేకత అనేటటువంటి ఆలోచన మనకి కలగజేసి ఒక వర్గాన్ని ఇంకొక వర్గం మీద ద్వేషం పెంచేటటువంటి కుట్ర ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా 100% వారు సక్సెస్ అయ్యారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అయినప్పటికీ కూడా మనం సమన్వయంతో ముందుకెళ్ళాలి. అన్నదమ్ముల మధ్య ఏదైనా విభేదం వస్తే, కుటుంబంలో ఏదైనా కలతలు వస్తే దాన్ని ఏ రకంగా సరి చేసుకుంటారో అదే రకంగా మనం సమన్వయం పాటించాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం ఎవరిని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. కానీ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దళితుల్లో ఏ వర్గం కూడా ఇది ఈ యొక్క కుట్ర చేస్తుందని నేను అనుకోను. మన యొక్క అమాయకత్వాన్ని, మన యొక్క బలహీనతని, మనకు ఉండేటటువంటి అవగాహన రాహిత్యాన్ని దీన్ని పావుగా వాడుకుని మనలో మనకు విభేదాలు సృష్టించి మనల్ని సమాజంలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగటానికి అవకాశం లేకోకుండా చేసేటటువంటి కుట్రగా దీన్ని భావించాలి. కనుక ఈ రోజున ఇటువంటి సమావేశాల ద్వారా ఏదైతే మీరు ప్రారంభించారో నరసాపురం నియోజకవర్గంలో, ఇది రాష్ట్రం అంతా జరగాలి. మొదటిగా ఆత్మీయ సమావేశాలు జరగాలి, అవగాహన సదస్సులు పెరగాలి.
మనం అర్థం చేసుకునేటువంటి శక్తి మనకి రావాలి. అంతే తప్ప ఒక వ్యక్తి లేకపోతే ఒక వర్గం ఏదో చేసింది అనేటటువంటి భావన మనకు కూడా రాకూడదు. నేను చెప్పేది ఏంటంటే దాన్ని అర్థం చేసుకుని ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు దాన్ని వివరించగలిగి మన యొక్క దళితుల యొక్క ఐక్యతని సాధించడం ద్వారా, ఇది విచ్ఛిన్నం కాకుండా చూడటం ద్వారా మన యొక్క జాతికి మేలు చేసినటువంటి వ్యక్తులుగా అవుతామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దళితుల ఐక్యత సాటే ఫంక్షన్కి ఆహ్వానించినటువంటి వేదికను అలంకరించిన పెద్దలకు, దళిత నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి దళిత సోదరి సోదరుమణులకు మీ అందరికీ నా జైభయములు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో ప్రతి కులంలోనూ కూడా జరుగుతుంది. అదేవిధంగా మన మాలలు కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫంక్షన్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా వెనకబడి ఉన్నాం మనం. అన్ని కులస్తులు వాళ్ళ యొక్క ఐక్యమత్యంతో పోరాడండి. మనకంటే తక్కువ శాతం ఉన్నటువంటి కులాల వారు రాజ్యాధికారానికి దగ్గరలో ఉన్నారు. వాళ్ళని చూసన్నా మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని మన కమ్యూనిటీని ఐకమత్యం చేసి పోరాటం తీసుకెళ్ళి అందరం కలిసి రాజ్యాధికారం కోసం పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. అణిచివేసేవాడికి అణచబడేవాడికి మధ్య జరిగే పోరాటమే అంబేద్కర్ తప్ప కులం కాదు. అవకాశాలని ఎవరికి రాకుండా ఒక్కడే పట్టేపోయేవాడికి, అవకాశాలు అందరికీ రావాలని కోరుకునేవాడికి మధ్య పోరాటమే అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఎప్పుడు అన్యాయం ఎక్కడుంటే అంబేద్కర్ అక్కడే ఉన్నాడు. అంబేద్కర్ అంటే న్యాయం, అంబేద్కర్ అంటే ధర్మం, అంబేద్కర్ అంటే సమానత్వం, అంబేద్కర్ అంటే సౌభ్రాతత్వం, అంబేద్కర్ అంటే శాంతియుత భారతదేశం. ఇది చెప్పండి అందరికీ. అంబేద్కర్ గారు కనుక ఆ రోజు పుట్టి ఒక అవతార పురుషుడు అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఎవరైతే చాలామంది స్వామీజీలు పుట్టి, లేకపోతే ప్రవక్తలు పుట్టి, తాత్వికులు పుట్టి దేవుళ్ళుగా కొంతమందితో కొలవబడుతున్నారో, ఆరాధించబడుతున్నారో, వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళందరికంటే గొప్ప ప్రవక్త, గొప్ప తత్వవేత్త అంబేద్కర్. అందుకే భారతదేశంలో చాలామంది అంబేద్కర్ గారిని రిజర్వేషన్ ఇచ్చినందుకు బాధపడుతుంటే ప్రపంచం ఆయన ఆహ్వానం పలుకుతుంది అంబేద్కర్ గారిని. ప్రపంచ అన్ని దేశాల్లోనూ ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు ఎందుకుంటున్నాయంటే అంబేద్కర్ ఎంత గొప్ప వ్యక్తో, ఆయన ప్రవక్తో, ఆయన ప్రభావం భారతదేశం మీద, కోట్లాది ప్రజల మీద, సమాజం మీద ఎంత గొప్పగా ఉందో ప్రపంచ దేశాలు గుర్తించాయి. కాబట్టి ప్రపంచ దేశాల్లో సమానత్వం కోసం పోరాడే కాడ, ప్రపంచ దేశాల్లో ఈ యొక్క అవకాశాల కోసం పోరాడే దగ్గర, ప్రపంచ దేశాల్లో న్యాయం కోసం పోరాడే దగ్గర అంబేద్కర్ ఉండాలా, అంబేద్కర్ కావాలా. అంబేద్కర్ న్యాయానికి, ధర్మానికి సింబల్ అని వేళ ప్రపంచం మొత్తం భావిస్తుంది. కాబట్టి అంబేద్కర్ గారిని వేళ ప్రపంచం మొత్తం పిలుస్తుంది. అన్ని దేశాల్లో నేను విగ్రహాలు పెడుతున్నారు. నర్సాపురాన్ని విగ్రహం పెడితే ఒక్కడైనా బాధపడవచ్చు, కానీ అమెరికాలో పెడుతున్నారు సంతోషంగా. అందరూ అర్థం చేసుకోవాలి అంబేద్కర్ని. అంబేద్కర్ గారు మనకే కాదు, ఎవరైతే మన ముందు మన సమాజంలో కోట్లాది కోట్ల రూపాయలతో, గుట్టలు గుట్టలు బంగారంతో సుఖంగా జీవిస్తున్నారో వాళ్ళకు కూడా అంబేద్కర్ మేలు చేశాడు. ఎలా చేశాడంటే, భారతదేశంలో ఈరోజు 20% మంది దళితులు ఉన్నారు, 10%, 15% ముస్లింలు ఉన్నారు, 10% వరకు ఎస్టీలు ఉన్నారు. సుమారు 40% ప్రజలు, అంటే 100 కోట్ల జనాభా ఉంటే 40 కోట్ల మంది ఈ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ నేను చదువుకుంటాను, నాకు పెన్న చాలు, నా అన్యాయాలకి, నా అక్రమాలకి, నా మీద దాడులకి నేను గన్న కోరను, నాకు పెన్న చాలు, పెన్నతోట నేను దేశంలో పోరాడతానని చెప్పి 40 కోట్ల
కోట్ల మంది 50 కోట్ల మంది ప్రశాంతంగా చదువుకోవడానికి ముందుకు వచ్చారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కాబట్టి, హక్కులు కల్పించారు కాబట్టి, మార్గాన్ని చూపించారు కాబట్టి ఈ సమాజం ఇంత శాంతియుతంగా ఉంది. నువ్వు నీ ఆస్తులతో సంతోషంగా ఉంటున్నావు. నువ్వు కారణం ఎవరో? శాంతియుత భారతదేశానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీన్ని ఎవరు ఒప్పుకోకపోయినా. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, అంబేద్కర్ గారు దేవుడు. ఎందుకంటే అంబేద్కర్ పుట్టింది 1891, చనిపోయింది 1956. అయినా ఆ 1897 ముందు మనకి ఎలాంటి హక్కులు లేవు, పరిపాలనలో హక్కులు లేవు, అవకాశాలు లేవు, చదువుల్లో అవకాశాలు లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇన్ని అవకాశాలు లేవు అంటే అప్పటికి మనం చాలామంది దేవుళ్ళు కోరుతున్నాం. హిందూ దేవుళ్ళందరినీ మొక్కాం, బౌద్ధ దేవుణ్ణి మొక్కాం, క్రైస్తవ దేవుణ్ణి మొక్కాం. ఏ దేవుడు చేయనటువంటి మేలు చేసినటువంటి ఏకైక దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవునా కదా? మీ అందరూ చెప్పాలి నాకు ఈరోజు. అందుకే అంబేద్కర్ మనకి మొదటి దేవుడు, తర్వాత ఏ దేవుని అనుకోవాలండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్తూ ఉంటాను, ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉంటారు మన వాళ్ళు. నేను వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్తున్నాను, ఒక చేత్తో మీరు బైబిల్ పట్టుకోండి. నేను కాదన్నా మీరు మానరు కాబట్టి. కానీ రెండో చేతి ఏం పట్టుకోవాలా? అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలా. ఎందుకు పట్టుకోవాలా? నిన్ను నీ బైబిల్ని కూడా కాపాడేది ఎవరో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుతాడు ఈ దేశంలో మన అందరినీ. అందుకే చెప్తున్నాను, రెండో చేత్తో పట్టుకోండి. మనల్ని మనం కాపాడుకోవాలనుకున్నా, సోదరుల్ని కాపాడుకోవాలనుకున్నా, ఈ సమాజాన్ని కాపాడాలనుకున్నా, అంబేద్కరిజం ఉంటేనే మనం కాపాడుకుంటాం. అందుకే మీ అందరికీ